కింద మన క్లాత్ అయితే చక్కగా ఉంటుంది, ఇది పేపర్ కాబట్టి చక్కగా ఉంది, క్లాత్ అయితే కొంచెం ఎగురుగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ నుండి నేను గీత కొట్టడం నేర్పిస్తాను. తర్వాత జాకెట్ బ్యాక్ పార్ట్ వరకే, ఇది జాకెట్లో పొడవు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి నడుం దగ్గరకు వచ్చేదాన్ని పొడవు అంటాము. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ పొడవు ఈ డాట్ కాడికి కరెక్ట్గా తీసుకుంటే చూడండి ఎన్ని ఇంచులు వచ్చింది, 12 ఇంచులు వచ్చింది కదా, 12 ఇంచులు వచ్చింది. పైన కింద కుట్లలో పోయేదానికి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ మెడ పార్ట్, నెక్స్ట్ మెడ ఇక్కడ ఎంత వచ్చింది చూసుకోవాలి మనం. ఇక్కడ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. దానికి పైన కింద కుట్లలో పోవడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి 5 ఇంచులు పెడుతున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేప్పటికి మనకు 5 ఇంచులు రావాలి. 99% షోల్డర్ 5 ఇంచులే వస్తుంది. ఇక్కడుండే మనందరికి కూడా 5 ఇంచులు వస్తుంది. ఈ అమ్మాయి బాగా సన్నగా ఉంది కాబట్టి ఈ అమ్మాయికి 4.5 వస్తే రావచ్చు షోల్డర్ పాయింట్. లేదంటే 5 పెట్టుకొని కూడా నెక్ పైకి పెట్టుకుంటే నీకు 5 వస్తుంది. అది ఎవరికి షోల్డర్ 2 ఇంచులు పెట్టుకోవాలో, ఎట్లా వచ్చి హై నెక్ పెట్టుకోవాలనేది నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను నేను. స్టార్టింగ్ కాబట్టి ఇక్కడే చూపిస్తాను. లో కటింగ్ వచ్చి 2 ఇంచులు తీసుకుంటాం మనం. లో కటింగ్ 2 ఇంచులు తీసుకుంటే చంక పార్ట్ వచ్చి మనకు 5 ఇంచులు రావాలి. చంక